హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పవర్ మిషన్స్కి ఆయిల్ చేంజ్ చేద్దామండి. ఆయిల్ మొత్తం కూడా డస్టీగా అయిపోయింది. మొత్తం దార పోగులు కానీ అన్నీ కూడా మనం బ్లౌజులు కుడతాం కదా, వర్క్ జెన్కీస్ మొత్తం కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసి ఆయిల్ చేంజ్ చేసుకుందాము. నేనైతే ఆయిల్ డబ్బా తెప్పించాను. అండ్ మనకి స్క్రూ డ్రైవర్ ఒకటి, అండ్ క్లీన్ చేసుకోవడానికి మనకి పెయింటింగ్ బ్రష్లు ఉంటాయి కదా చిన్నవి, అవి ఒకటి తీసుకొని సరిపోతుంది మనకి. ముందుగా అయితే మనము పవర్ ఆఫ్ చేయాలండి మిషన్కి. వెనకాల బటన్ ఉంటుందండి. ఈ బటన్ అనేది ఆఫ్ చేస్తే మనకి పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది మిషన్కి. ఇక్కడ చూసారు ఆఫ్ అని పడింది. ఆఫ్ అయిన తర్వాత మన వెనకాల మనకి సన్నదిగా ఒకటి ఇస్తారనమాట మనకి మిషన్ ఆపడానికి. ఇలా మనకు పైకెత్తేసి దానికి ఆన్ చేస్తే మనకి మిషన్ అనేది పక్కన పెట్టినట్టు ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా వంచేసి దానికి ఆన్ చేస్తే గట్టిగా ఉంటుంది. మనం మొత్తం ఇలా కిందకి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత డస్టీగా ఉందో. ఆయిల్ కూడా మొత్తం చేంజ్, రంగు మారిపోయింది. అది మొత్తం దార పువ్వులంతా కూడా రంగు అంతా మారిపోయింది. మనకంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. మనం కట్ చేసిన దార పువ్వులు, క్లాత్ మొత్తం కూడా ఇలా కిందకి ఇలా ఇక్కడ ఉండిపోతాయి. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. పాత క్లాత్ ఒకటి తీసుకొని కాటన్ది మొత్తం క్లీన్ చేసుకుందాం. ముందు మిషన్ పైన లోపల మొత్తం పాదం దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. క్లాత్ చిన్న ముక్కలు చేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసి పడేసేయండి. మనకి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకొని మొత్తం చెంకీలు, దారపోగులు మొత్తం ఉంటాయి. మన బ్లౌజ్ ఎన్ని రోజులు అయితే కుడతామో అంత డస్ట్ మన కింద అనేది ఉంటుంది. దారపోగులు అన్నీ కిందే ఉంటాయి. ఇలా చిన్న బ్రష్, పెయింటింగ్ బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసేయండి. ఇలా కింద చూసారా ఎంత డస్ట్ ఉంటుందో మనకి. ఇదంతా కూడా లాగి పడేసేసేస్తే క్లీన్గా ఉంటుంది మనకి మిషన్ కూడా. ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ కూడా మనకి చిన్న దారపోగులు ఇరుక్కుంటూ ఉంటాయి. చెంకీలు మొత్తం కూడా ఇలా మనకి స్టోన్స్, ఈ వర్క్ అన్నీ కుడతాం కదా, అవన్నీ కూడా ఇక మనకి స్టోరేజ్ అయి ఉంటాయి. డస్ట్ అంతా కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. సరే చెంకీలు ఎలా ఇరుక్కుపోయినాయి మొత్తం కూడా ఇవన్నీ క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ తోటి యూజ్ చేసేయండి. ఇట్లా మనం మొత్తం కాటన్ క్లాత్ కలుసుకుంటాయి. ఇలా క్లాత్కి తీసేసేసేయండి. శుభ్రంగా వచ్చేస్తుంది మన కాటన్ క్లాత్ అయితే. ఆయిల్, దారపోగులు మొత్తం చెంకీలు కానీ ఏమైనా ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ కూడా క్లీన్ చేసుకుందాము. ఇటు సైడ్ కూడా మొత్తం డస్టీగా ఉంటుంది. దారపోగులు కానీ, డస్ట్ కానీ, చెంకీలు మొత్తం ఉంటాయి. ఇవన్నీ ఇటు కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. కింద రంధ్రాల్లో కూడా ఉంటుందండి మనకి. చూసారు రంధ్రంలో కూడా మనకి డస్ట్ అంతా ఉంది. అవన్నీ కూడా పిన్నిస్తూ కానీ మనకి చిన్న స్క్రూ డ్రైవర్లు ఉంటాయి కదా, ఆ స్క్రూ డ్రైవర్ తోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. చుట్టూ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ ట్యాంక్కి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుందన్నమాట. మనకి నట్టు ఉంటుందన్నమాట. ఆ నట్టు అనేది మనము తీసేయాలి. ఇక్కడ కింద వైపు మనం క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా బూజా ఉన్నా కానీ కింద వైపు మొత్తం క్లీన్ చేసుకోవాలి. పైన మనకు నట్టు ఉంది కదా, ఇది కిందకి మనకి బెజ్జం అనమాట. మనకి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం కింద వైపు నేను ఇలా గిన్నె పెట్టేసి పైన స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ అనేది తీసేస్తే ఆ ఆయిల్ అనేది మనకి స్ట్రైట్గా పడేలా గిన్నె పెట్టుకొని దాంట్లో పడేలా పెట్టుకోవాలి. ఆ గిన్నె కూడా మనకి, ఆ బౌల్ కూడా నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మనకి నేను తర్వాత చెప్తాను అది. ఆ బౌల్ కూడా ఇలా పైన స్క్రూ మొత్తం కూడా లూజ్ చేసేసేయండి. మనకు తిరుగుతుంది అనమాట స్క్రూ అనేది. ఇలా స్క్రోల్ చేస్తూ తిప్పితే మనకు లూజ్ అయిపోతుంది. మొత్తం వచ్చేస్తుంది నట్టు అనేది. మనకి చిన్న రంధ్రం ఉంటుంది అనమాట. చూసారు ఆయిల్ అనేది మనకు పడిపోతుంది బౌల్లోకి. ఆ బౌల్ హాఫ్ వరకు వస్తుందండి ఆయిల్ మొత్తం కూడా. మొత్తం క్లీన్ చేస్తే నేను చూపిస్తాను. ఇలా నట్టు తీసి పక్కన పెట్టేసాను. మనకి మొత్తం కూడా ఆయిల్ కిందకి పడిపోతుందండి. అప్పుడప్పుడు మనకి
ఈ డస్ట్ అంతా కూడా మన కింద బెజ్జంలో ఆగుతూ ఉంటుంది. ఇవన్నీ తీసేసుకుంటా ఆయిల్ మొత్తం కిందకి పోయేలాగా హ్యాండ్తో మూవ్ చేసేయండి. ఆయిల్ మొత్తం కూడా ఇలా డస్ట్ అంతా తీసి పడేస్తే మనకి రంధ్రానికి అడ్డు రాకుండా ఉంటుంది. ఆయిల్ కింద మొత్తం కారిపోతుంది. చూసారా, అప్పుడే హాఫ్ బౌల్ వచ్చేసింది మనకి. వైట్గా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలా ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినప్పుడు మనం ఆయిల్ మార్చుకుంటే కనుక మిషన్ స్మూత్గా మనకి సౌండ్ రాకుండా చాలా ఎక్కువ రోజులు వస్తాయని మన మిషన్లో. ఇదంతా డస్ట్ అండి. ఈ డస్ట్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మనకి దారపుగులు ఉండే కలరు మొత్తం కూడా దుమ్ము కానీ ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా ఇలా పేరుకుపోతుంది మనకు అడుగునంతా కూడా. మ్యాక్సిమం నేను మార్చి 3 నెలలు అవుతుందండి. మళ్ళీ 3 నెలలకి ఇలా డస్ట్ అండ్ కలర్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే అప్పేసి మనం ఈ మిషన్ మీద కుడుతూ ఉంటాం కదా, రోజు కూడా డైలీ కుడతానండి మిషన్. అందువల్ల మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ డస్ట్ అంతా కూడా నేను సపరేట్ వేరే దాంట్లోకి క్లీన్ చేస్తాను. ఇప్పుడు మనకి బౌల్ మార్చాం కదా, ఆ బౌల్ ఆయిల్ అనేది వేరే దానికి సైకిల్కి కానీ బళ్ళకి కానీ అట్లా యూజ్ చేసుకుంటారు, ఫ్యాన్లకు కానీ అట్లా యూజ్ చేసుకుంటాము. ఇదంతా కూడా నేను ఆయిల్ పడేస్తాను. ఇదంతా క్లీన్ చేస్తే మొత్తం కూడా మనకు కొంచెం బ్లాక్ రంగులో వస్తుంది కలర్ మొత్తం కూడా. ఇలా హ్యాండ్తో మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ మొత్తం కూడా బెజ్జంలోకి వెళ్ళి పడేలా కింద గ్లాస్లో పడిపోతుంది. అంతా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా కాటన్ క్లాత్ తీసుకొని మనం ఇందాక క్లీన్ చేసుకున్న అదే విధంగా ట్యాంకీ లోపల కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది ఆయిల్ ట్యాంకీలో కూడా ఇందా మీరు డస్ట్ చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి మొత్తం అదంతా కూడా మనకి క్లాత్తోనే మాత్రమే పోతుంది, లేకపోతే పోదండి. లేకపోతే స్పాంజ్ అయినా మనం తీసుకొని ఫస్ట్ టైం మార్చినప్పుడు నాకు స్పాంజ్ ఉందన్నమాట. ఇప్పుడు స్పాంజ్ నాకు లేదండి. మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను. చుట్టూ చూడంగా వచ్చిన ఆయిల్ని కూడా నేను దాంట్లోనే పిండేస్తున్నాను. మొత్తం కింద గ్లాసులోకి వెళ్ళిపోతుంది. క్లాత్తోనే మొత్తం ఆయిల్ మొత్తం ట్యాంకీ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి చాలా ఆయిల్ ఉంటుంది లోపల, చిన్న రంధ్రం లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఆయిల్ చాలా ఉంటుంది. అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. స్పాంజ్ అయినా కూడా మనకి ఇంకా చాలా నీట్గా ఉంటుంది. నాకు స్పాంజెస్ అయితే అవైలబుల్గా లేవు. అందులో క్లాత్ తోటి నేను క్లీన్ చేసుకున్న కాటన్ క్లాత్ తోటి. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందా, అంత డస్టీగా ఉంది. ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందో మనకి. 6 months 3 monthsకి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే మిషన్ స్మూత్గా మనకి దారం తెక్కకుండా ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి నేను క్రిస్మస్ పండుగ తీసుకున్నానండి. ఇప్పుడు 2 times నేను చేంజ్ చేశాను ఆయిల్. ఫస్ట్ 1 weekకే చేంజ్ చేయమన్నారు. 1 weekకే మిషన్ ఆయిల్ కొత్తగా వాడుతున్నారు కదమ్మా, మొత్తం 1 weekకే చేంజ్ చేయమన్నారు. కరెక్ట్ 1 weekకే నాకు మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఆయిల్ కానీ అంత డస్ట్ పడింది. 1 weekకే నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 3 months అట్లా చేంజ్ చేసుకుని ఇప్పుడు రెండోసారి అండి మళ్ళీ క్లీన్ చేసుకోవటం. ఇలా ఆయిల్ 2 typesగా మనకి నేను డివైడ్ చేస్తాను. ఇది మనకి బౌల్లో వచ్చేసి నేను మళ్ళీ రీయూజ్ చేసుకుంటామండి. ఎందుకంటే మా సైకిళ్ళకి కానీ ఫ్యాన్లకు కానీ అట్లా వాడుకుంటాం మేము. ఇదంతా నేను పడేస్తాను గ్లాస్లోది మొత్తం బ్లాక్గా వస్తుంది. అది దేనికి పనికిరాదనమాట. ఇక్కడ కూడా మనం పదం దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలి. పిన్నీస్తో కానీ చిన్న స్క్రూ డ్రైవర్లు కానీ ఉంటాయి కదా, వాటితోటి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా పిన్నీస్ ఒకటి తీసుకొని మనకి పైన పాదాల దగ్గర కానీ కింద డబ్బింగ్ కేసులో వాటన్నిటి దగ్గర కూడా మొత్తం దారపులు ఉంటే లాగేసేసి చేతితోటి. ఇక్కడ మట్టికి రోజు క్లీన్ చేసుకోండి మీరు, ఎందుకంటే మనకి రోజు కూడా మనకి డస్ట్ పడుతూ ఉంటుంది ఇక్కడ.
ఆయిల్ మార్చకపోయినా కానీ ఇక్కడ మట్టు కొంచెం ఆయిల్ వేసుకుంటా పాదం దగ్గర దారపు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి సౌండ్ రాకుండా ఉంటుంది. మెయిన్ మనకి సౌండ్ రాకుండా ఉంటే ఎన్ని రోజులైనా కొట్టవచ్చు అండి. సౌండ్ వస్తే చికాగ్గా ఉంటుంది. నేను సౌండ్ రాకుండా ఉండటం కోసమే ఓన్లీ మిషన్ తీసుకున్నాను. అంటూ వర్క్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్లౌజ్ కూడా మనకి కుట్టినట్టుగా ఉండదన్నమాట. అంటే వస్తుంది కొంచెం సౌండ్, మరీ పెద్ద మిషన్ లాగా చిన్న మిషన్ లాగా రావన్నమాట. చాలా స్మూత్ నైట్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇలా చెమ్కీలు చూస్తే ఎన్ని ఉన్నాయో, చెమ్కీలు చాలా ఉన్నాయన్నమాట. మొన్న చెమ్కీ బ్లౌజ్ కుట్టాను, అందువల్ల మొత్తం కూడా మిషన్ అంతా పడిపోయినాయి. లోపల మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి తుడుచుకున్న మిషన్ అంతా కూడా క్లీన్ క్లాత్ తీసుకొని ఫ్రెష్ క్లాత్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాము. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి స్క్రూ డ్రైవర్ ఒకటి ఓపెన్ చేస్తాం కదా మనం ఇందాక, ఆ స్క్రూ డ్రైవర్ని ఇక్కడ బెజ్జలను కూడా మనం ఏమీ లేకుండా చూసుకోవాలి. రంధ్రంలో మనకు దారపోగులు కానీ ఏమీ లేకుండా చూసుకొని క్లీన్ చేసుకొని ఈ స్క్రూ నట్ అనేది మనం దీని లోపల బిగించేసుకోవాలి. ఆయిల్ అనేది మళ్ళీ కిందకి పోకుండా, ఫ్రెష్ ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ అనేది మనకి కిందకి పోకుండా ఈ నట్ అనేది మొత్తం స్క్రూ డ్రైవర్ తోటి టైట్గా బిగించేసుకొని మనం ఆయిల్ పోసేసుకోవటమే. ఇంకా లూజ్గా లేకుండా చూసుకుని, ఎందుకంటే మనకి కింద రంధ్రం ఉంది కాబట్టి లూజ్గా లేకుండా చూసుకుని టైట్గా బిగించేసుకొని మనం ఆయిల్ అనేది ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది మనం పోసేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ 2 లైన్స్ ఇస్తామండి మిషన్ లోపల, ట్యాంక్ లోపల చూసారా, ఇక్కడ 2 లైన్స్ లో అండ్ హైట్ ఉంటుంది కదా, మనం సెకండ్ గీత వరకు పోసేసుకోవచ్చు మనం ఆయిల్ అనేది. ఈ డబ్బా మొత్తంగా మనకి సెకండ్ గీత వరకు వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను పోసాక. చూసారు కదా మీరు, సెకండ్ గీత దాకా వచ్చేసింది. హైట్ వరకు మనకి రెండో గీత ఉంటుంది కదా, ఆ గీత వరకు ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది మనకి మనం పోసిన ఆయిల్ అనేది. అక్కడ దాకా పోస్తే నాకు సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ కూడా నేను ఈ డబ్బాలో పోసి స్టోరేజ్ చేస్తాను. మళ్ళీ అట్టే ఉంచేస్తామంటే కింద ఒలిగిపోతుంది అనమాట మనకి. ఈ డబ్బాలు అనేది పోసేద్దాము. ఈ బౌల్ ఎందుకు ఇష్టమన్నానంటే చూసారా, ఇది ఎలా అంటే అలా మనకి హ్యాండ్ ప్రెస్ చేస్తే ఈ బౌల్ అనేది మనకి ఇలా ప్రెస్ అయిపోతుంది. నేను ఏదన్నా ఆయిల్ ఏదైనా చేంజ్ చేయాలన్నా కానీ ఆరిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. అందుకే నాకు ఈ బౌల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది దగ్గర దాపెట్టుకుంటాను నేను. పోయినసారి కూడా నేను ఇట్లాగే సేమ్ ఈ బౌల్లోనే తీసేసి ఆయిల్ ఇట్లా డబ్బాలో పోసాను అనమాట. ఇలా మొత్తం తీసేసి ఆయిల్ పోసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంక దీన్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. దేనికైనా వాడుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. ఇందాక వైట్ కలర్లో ఉంది కదా మనకు ఆయిల్, ఇప్పుడు చూసారా మనకి ఎల్లో కలర్లో వచ్చేసింది మనకి. ఇదంతా కూడా ఇంకా బ్లాక్గా ఉంటుంది, ఇదంతా నేను పడేసేస్తాను. మొత్తం ఆయిల్ చేంజింగ్ అండ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము మిషన్ని మామూలు ప్లేస్లోకి పెట్టేసుకున్నాము. ఇక్కడ పైన కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. నేను రోజు క్లీన్ చేస్తాను, పెద్ద డస్ట్ ఉండదు. నేను రోజు క్లీన్ చేసి ఆయిల్ వేసి మనకి లాస్ట్లో క్లాత్ అనేది కప్పుతాను అనమాట. మన మిషన్ దిగేసాక మార్నింగ్ కల్లా మనకి చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా మిషన్ అనేది. అంతా క్లీన్ చేసాం కదా, మళ్ళీ దారపోగులు పడతాయి, అందువల్ల మళ్ళీ నేను క్లీన్ చేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నేను ఎందుకు కుట్టానంటే మనకి కత్తెర అనేది మనం పెడతాం కదా మిషన్ మీద, అక్కడ మనకి మిషన్ మీద ఘాట్లు పడకుండా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూసారా, నేను స్టార్టింగ్లో క్లాత్ లేనప్పుడు ఇలా మనకి కత్తెర తగిలి ఇలా మిషన్కి రంగంతా పోతుందనమాట. అందువల్ల నేను క్లాత్ కుట్టేసాను. ఆ పాత మిషన్ కూడా ఇలా నేనేం చేయలేదనమాట. అందువల్ల మొత్తం రంగు మారిపోయి రంగంతా బ్లాక్ వచ్చేసింది, గీర్లు పడేసి. అందువల్ల అది కుట్టేసాను నేను. ఈ విధంగా ఆయిల్ చేసుకోవాలండి మిషన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.